హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో హై ప్రోటీన్ స్మూదీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేదా జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ పౌడర్ తాగుతూ ఉంటారు కదా, ఆ ప్రోటీన్ పౌడర్ ప్లేస్లో దీన్ని కూడా చేసుకొని తీసుకోవచ్చు. మంచి ప్రోటీన్ కంటెంట్ అయితే మనకు అందుతుంది. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేసి దీన్ని అయితే అస్సలు తీసుకోవద్దు, చాలా హెవీగా ఉంటుంది. వితౌట్ ఓట్స్, వితౌట్ షుగర్తో అయితే ఈ స్మూదీ రెసిపీని చూపిస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో పెట్టుకున్న క్యాష్యూ నట్స్, అలాగే బాదం, నేనైతే ఇవి 8 తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, ఒక చిన్న కప్పుతో శనగలు, పొట్టు తీసేసిన శనగల్ని కూడా వేసుకోవాలి. ఇవి మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది ఇందులో. ఇవి తీసుకోవడం వల్ల స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. అలాగే 2 టీ స్పూన్స్ పెట్టుకున్న చియా సీడ్స్, 1 ఫుల్ బనానా, 1 గ్లాస్ మిల్క్ ఏ మిల్క్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ కోసం అండ్ ఫ్లేవర్ కోసం అయితే చిటికెడు సిన్నమన్ పౌడర్, స్వీట్నర్ కోసం నేను 1.5 టీ స్పూన్ బెల్లం పౌడర్ని అయితే యూస్ చేశాను. మీరు దీని ప్లేస్లో డేట్స్ని వేసుకోవచ్చు, లేదా హనీని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి స్మూదీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. స్మూదీ కన్సిస్టెన్సీ సాఫ్ట్గా తాగుతూ ఉంటే అలా వెళ్ళిపోతుంది, అంతా బాగుంటుంది స్మూదీ. చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఈ స్మూదీని. దీనిపైన అలా కొంచెం ఫ్లాక్స్ సీడ్స్, అలాగే సిన్నమన్ పౌడర్ కానీ, లేదా చియా సీడ్స్ కానీ, ఏవైనా నట్స్ కానీ వేసుకొని మనం సర్వ్ చేసుకొని తీసేసుకోవచ్చు. దీన్ని ఒక్క గ్లాస్ తాగితే చాలు స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. మనకి ఆఫ్టర్నూన్ వరకు ఆకలి కూడా అనిపించదు, ఎందుకంటే మనం ఇందులో శనగలు అలాగే నట్స్ వేసాం కదా, స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.